హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో మరో 5 రోజులలో వారి గ్రహాలలోని మార్పుల కారణంగా అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. అలాగే ఈ యోగం కారణంగా వీరు మరో 14 సంవత్సరాల పాటు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని పనులను చేయకూడదు. ఆ పనులు ఏమిటి, అలాగే ఈ యోగం కారణంగా ఈ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వారు వస్తారు. వృషభ రాశిలో జన్మించిన వారికి దానగుణం అలాగే దయాగుణం ఉంటాయి. అలాగే వీరు అంచలంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు స్థిరమైన మనసు తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా అదనంగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ప్రతి విషయంలో మొండితనంతో దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారు. అందువల్ల అప్పుడప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే వీరు ప్రేమకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరు ఎంత కష్టమైన పని అయినా ఎంతో సహనంగా పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కోపం చాలా తొందరగా వస్తుంది. అంతేకాకుండా ఒక్కసారి ఎవరి మీదైనా కోపం వస్తే వారిని జీవితంలో క్షమించరు. అలాగే వృషభ రాశి వారి జీవితంలో మరో 5 రోజుల తర్వాత వారి గ్రహాలలోని మార్పు కారణంగా అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. ఈ యోగం కారణంగా ఈ రాశి గల ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. అలాగే తమపై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. అంతేకాకుండా వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉండడం వల్ల వారు చేసే వ్యాపారంలో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో వారి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు వారికి అందుతాయి. ఆ ఆస్తుల కారణంగా మీరు మీ జీవితంలో మరో 14 సంవత్సరాల పాటు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అలాగే ఈ రాశివారు ఇంతకు ముందు వరకు మీరు కొన్న ఆస్తులు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో ముందు కంటే రేటు బాగా పెరగడం వల్ల మీరు ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు. అలాగే వృషభ రాశి గల జాతకులు ఈ సమయంలో మీ ప్రాపర్టీస్ని అమ్మే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు మీ ప్రాపర్టీని ఎవరికి అమ్ముతున్నారో వారి గురించి పూర్తిగా తెలుసుకుని వారికి అమ్మాలి. లేకపోతే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి సోమవారం మహాశివుని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.